అమరావతికి 3,00,000 కోట్లు అవుతుంది, 2,00,000 కోట్లు అవుతుంది అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇక్కడ ఎటువంటి పెట్టుబడులు రాకూడదు, జమ్మూ కాశ్మీర్ లాంటి మరి యుద్ధ వాతావరణాన్ని ఇక్కడ సృష్టించి ఇక్కడికి రాకూడదు అని చెప్పేసి ఒక ఆలోచనతో మీరు వస్తున్నప్పుడు దాన్ని మేము తిప్పికొడతాం. అందుకు మరి పక్క మా తోటి సహచార రైతులు మాట్లాడుతున్నారు, మరి మా పొలాలు అనేది ఇప్పుడు పెనమాక రిజర్వాయర్లో ఉండయి, రిజర్వాయర్లో అటుపక్క ఇటుపక్క వాగులు ఉన్నాయి, మళ్ళీ రెండు పక్కలేమో ఈ రిజర్వాయర్ ఉంది, మధ్యలో మా భూమి ఉంది, మా భూమికి మేము పడవలేసుకొని వెళ్ళాలా అని అడుగుతున్నారు. మరి వాస్తవం అంతే, మీరు పడవ కొనుక్కోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటారా, మరి చుట్టుపక్కల భూములు ఇచ్చారు, వాళ్ళు ఆ రాష్ట్ర అభివృద్ధికి రాజధాని అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మీ భూమిలోకి మీరు ఎట్టెళ్తారో తెలియదు. ఇంతకు ముందు రోజుల్లో మనం పొలాలు చేసే రోజుల్లో మరి దారుండ రైతుది శంషేర్గా ఉండేది, దారి లేని రైతు దారుండ రైతును బతిలాడుకొని ఆ చేలోకి పోయేవాడు. అట్లాంటి వాతావరణాలు ఉన్నప్పుడు నీ భూమికి నువ్వు ఎట్టెళ్తావు, ఫ్లైట్ వేసుకొని ఇబ్బంది ఏమి లేదు. అంతేగాని మీరు ఇప్పుడు మేము ఇక్కడ రాగానే ఇక్కడ ఎట్టయితే అల్లర్లు సృష్టించారో, మరి ఉండవల్లిలో వచ్చి మీరు ఎట్ట యుద్ధ వాతావరణాన్ని సృష్టించి ఏం చేయాలని వచ్చారో, ఆ తర్వాత వాళ్ళు పెట్టిన ప్రెస్ మీటు వాళ్ళని రైతులకి మధ్య యుద్ధ వాతావరణం సృష్టించాలని, దానిలో మేము ఆ మంటల్లో మీరు సెగ్గాసుకోవాలని చూస్తున్నారు. దాన్ని మేము మరి చాకచక్యంగా తిప్పికొట్టడం అనేది జరుగుతుంది. మీరు ఎన్నో అమరావతి మీద మరకలు ఎన్నో వేశారు, ఆ మరకలన్నీ తుడుచుకొని అగ్ని పునీత అమరావతి అని చెప్పేసి అగ్నిలో నుంచి పుట్టిందే ఈ అమరావతి. ఎప్పటి వరకు కూడా మీరు ఎవరైనా ఆలోచించండి, ఎక్కడా కూడా మేము 47 రోజులు పాదయాత్ర చేసిన రోజుల్లో కూడా మరి ఆ న్యాయస్థానం టు దేవస్థానం నడిచినా కూడా ఎక్కడ ఇంత చిన్న గాయం తగలకుండా, ఎక్కడ ఏమీ డెత్తులు కానీ ఏం జరగకుండా మరి చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అమరావతిలో ఉన్న మహత్యం అది అనమాట. ఆ రకంగా మేము ఆ పాదయాత్రలు చేసిన దాన్ని మీరు ఇవాళ వచ్చి మేము చెడగొడతాము. 2 సంవత్సరాల నుంచి సజావుగా సాగిపోతుంది, ఈ పరిపాలన అనేది బాగుంది. మరి ఏంటంటే రైతులే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ మమ్మల్ని మర్చిపోయారు, మమ్మల్ని మేము గుర్తు చేసుకోవాలి, వైసీపీ అనే పార్టీ ఒకటి ఉంది అని చెప్పి గుర్తు చేసుకోవాలంటే ఎక్కడా కూడా వీళ్ళ ఆటలు సాగట్లా. ఏదైనా సరే ఇంతకుముందు ఎలక్షన్లో కూడా అమరావతి అనే ఎజెండాతో వెళ్తే 164 సీట్లు వచ్చినాయి. మరి 3 రాజధానులు అనే ఎజెండాతో వెళ్ళిన వాళ్ళకి 11 సీట్లు వచ్చినాయి. అందుకని ఇప్పుడు ఏంటంటే హాట్ టాపిక్ అమరావతి. ఆ అమరావతి మీద ఏది చేసినా కానీ మనకనేది గుర్తింపు వచ్చిద్దని చెప్పి దేనికి దానికి వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తున్నారు. అన్ని ప్లాన్లు అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. అందుకని చెప్పేసి మీరు ఇట్లా కాకుండా మీ తెలివేంటో కూడా దీనిలోనే కనపడుతుంది అనమాట. మాట్లాడితే పేరు నాని గారు మాట్లాడుతున్నారు, మావిగన్ అంటున్నాడు. మేము మావిగన కట్టుబడి ఉండాము అని చెప్పి నీ ప్రెస్ మీట్లో నువ్వే చెబుతున్నావు. అమరావతికి కట్టుబడి లేము, 3 రాజధానులకు కట్టుబడి లేము, మావిగనకు కట్టుబడి ఉండాం. మావిగనకు కట్టుబడి ఉన్నప్పుడు నువ్వు అక్కడ ముందు మొదలు పెట్టాల్సింది మచిలీపట్నంలో, తర్వాత విజయవాడ, తర్వాత గుంటూరులో అట్లా మొదలుపెట్టి పాపం మరి ఫ్యూచర్లో మేమే వస్తాం మరి నొక్కి ఒక్కాణిస్తున్నారు కదా. ఆ నొక్కి ఒక్కాణిచ్చేటప్పుడు ముందు ప్లాన్గా ఇదిగో మేము ఫలాంది చేస్తున్నాం, మావిగన్కి ఇట్లా చేస్తున్నాం అని చెప్పకుండా హైవేల పక్కన రాజధాని డెవలప్ చేస్తామని చెప్పేసి చూయించుతున్న మూర్ఖులు ఎవరన్నా ఉండారంటే మీరే అని మీ మూర్ఖత్వాన్ని మీరే బయటేసుకుంటున్నారు. అందుకని చెప్పేసి ఇట్లాంటి అస్త్రశస్త్రాలు ఉపయోగించి అమరావతి మీద బురద పూసే రాజకీయాలు మానుకొని మరి మంచిగా ఏదైనా అమరావతికి ఇదిగో పలానా పని చేస్తున్నారు, దానిలో ఇంకా ఇది చెయ్యండి అని మెరుగైన సూచనలు సలహాలు ఇచ్చి మీరు ఎంతో కొంత అమరావతి తోడ్పడితే బాగుంటుంది. అట్లా కాకుండా 2వ పూలింగ్లోకి వెళ్తున్నారు, 3వ పూలింగ్కి వెళ్తున్నారు, ఇంత భూమి జాలదా అంత భూమి జాలదా అంటే ఇంత క్రితం రోజుల్లో నీ నోటితో నువ్వే 30,000 ఎకరాలు కావాలన్నావు. మరి 30,000 ఎకరాలు ఊరకు నోటి మాట అన్న అనుకొని ఉంటావు. కానీ ఆ 30,000 ఎకరాలు కూడా ఇప్పుడు ఎట్లా ఫిల్ అవుతుందో కూడా చూస్తూనే ఉంటాం. ఎక్కడేం జరగాలో ఇది జరుగుతుంది. అందుకని చెప్పేసి అమరావతికి ఆంధ్రప్రదేశ్కి ఇన్కమ్ సోర్స్ అనేవి ఎక్కువగా ఉండయి. మరి నాకు ఇవన్నీ ఆలోచనలన్నీ ఎందుకు రాలేదు, నేను అట్టడుగును ఉండాను, దాన్ని పైకి తీసుకొచ్చే ఆలోచనలు చేద్దామని చెప్పేసి కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు తెలియట్లా. ఇంకా వాళ్ళ కొత్త ఇదేంటంటే నేను వస్తా, వాళ్ళు కాదు ఇంకా ఈసారి నేను వస్తా అని చెప్పేసి జగన్ గారు మాట్లాడుతున్నారు. పాదయాత్ర చేస్తా అని 2 సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తానే ఉండవు. మరి నువ్వు ఏ రకంగా అయితే అట్టర్ ఫ్లాప్ అయ్యావు కూడా నీది ఇక్కడ రుజువు అవుతానే ఉంది. అందుకని దయచేసి అమరావతి మీద నీ విషపు చూపు అనేది పక్కదారి పట్టిస్తే మంచిది. ఈ అమరావతి అభివృద్ధితోటే రాష్ట్రాభివృద్ధి సాధ్యం అని చెప్పి జనం అనుకున్నారు కాబట్టి అమరావతికి మద్దతు తెలియజేశారు. దేశవ్యాప్తంగానే ప్రపంచవ్యాప్తంగానే అమరావతి ఉద్యమం అనేది అమరావతి మహిళలు కూడా ఎలాంటి వాళ్ళో కూడా తెలిసిపోయింది. ఇంకా కూడా మహిళలను అడ్డు పెట్టుకొని ఉద్యమం చేస్తున్నారు, లేకపోతే నన్ను మహిళల చేత కోడిగుడ్లు వేయించారు, రాళ్ళు వేయించారని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఆ రాళ్ళు కోడిగుడ్లు ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా వీడియో విజువల్స్లో ఉన్నాయి.
అవి చూసుకోకుండా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. దయచేసి ఇక అమరావతి మీద కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ మీద కానీ ఎటువంటి మచ్చ మరక లేకుండా మరి మీ హయాంలో నీళ్లు నిధులు నియామకాలు ఎట్టో చేసావు, మరి ఏం చేసావో తెలీదు. మరి ఇవాళ వెలుగొండ ప్రాజెక్టుకి ఇంకా కూడా 3,000 కోట్లు కావాలి. ఆ 3,000 కోట్లతో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అయిద్దానని చెప్పి చెప్పడం జరుగుతుంది. అట్లాంటివి ఏమన్నా వెరిఫికేషన్ చేసి అట్లాంటివి ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మా విన్నపం. నమస్తే. చివరిగా